హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మా బాబు కోసం అని చెప్పేసి క్రిస్మస్ గిఫ్ట్ తయారు చేస్తున్నాను. ఇది ఎంత విచిత్రంగా తయారు చేస్తున్నానో చూడండి. ఎందుకంటే విచిత్రం అన్నానంటే మీరే చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇంత క్రియేటివిటీ ఉంచుకొని ఏందో అసలు పిచ్చి పిచ్చిగా పేపర్లు కట్ చేస్తూ అంటిస్తూ దాన్ని ఎంత తిప్పలు పెట్టానో నాకే తెలుసు. ఆ బాక్స్ కూడా నన్ను తిట్టుకొని ఉంటుంది. ఆ విధంగా చేశానన్నమాట. చిన్న చిన్న పేపర్స్ అన్నీ వాటిని అలా కట్ చేసి అలా పెట్టాను. ఎందుకు అలా చేశానో నాకు కూడా తెలియదండి. ఒక చిన్న కటింగ్ పీస్ తోటి ఈ విధంగా బాక్స్ రెడీ చేయొచ్చు, కానీ నేను ఎన్ని పీసెస్ కట్ చేశానో చూడండి. సగం 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 కట్ చేసి దాన్ని అయితే గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నాను. ఇది ఒక స్వీట్ బాక్స్ అనమాట. మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారు, నేను బయట చేయించుకొని వస్తాను, నువ్వు కష్టపడకు అని. మనం వింటామా, మన క్రియేటివిటీని అంతా యూజ్ చేద్దాంలే అని చెప్పేసి స్వీట్ బాక్స్ తీసుకొని ఈ విధంగా అయితే దాన్ని స్టిక్కరింగ్ చేస్తున్నాను. పైన స్వీట్ బాక్స్ కనిపిస్తే బాగోదు కదండి, అందుకని ఇలా ట్రై చేశాను. మీకు ఎలా అనిపించింది? పిచ్చిగానే అనిపిస్తుంది. ఈ పిచ్చిని ఏమంటారో మీరైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. చూడండి, మొత్తానికైతే చిన్న చిన్న పీసెస్ తోటి ఈ విధంగా బాక్స్ని అయితే రెడీ చేసేసాను. ఇది చేస్తున్నప్పుడైతే మా బాబు కూడా, అమ్మ నాకు వద్దురు, నేను వేరే తీసుకుంటాలే అంటున్నాడు అనమాట. అన్ని పీసెస్ ఎందుకు కట్ చేస్తున్నావు అంటున్నాడు. కానీ సరేలే, వాడు అంతే అంటాడు కదా అని చెప్పేసి చేస్తూ ఉన్నాను. దానిలో అయితే మొత్తం మేము ఏమేమి పెట్టామంటే గిఫ్ట్గా చాక్లెట్స్ అండ్ ప్యాన్ కేక్స్ పెట్టామండి. ప్యాన్ కేక్స్ అని కేకులు పెట్టి పేస్ట్రీస్ పెట్టి ఇచ్చాను. తనకి గిఫ్ట్ ప్యాకింగ్ వచ్చేసి ఈ విధంగా అయింది. తర్వాత గిఫ్ట్ ప్యాకింగ్ చేద్దామని చెప్పేసి ఈ కవర్ తీసుకున్నాను. చాలా అట్రాక్టింగ్గా అనిపించింది. ఇది ఆల్రెడీ మా ఇంట్లో ఉంది, నేను ఫ్రిడ్జ్లో వేస్తూ ఉంటానండి. ఫ్రిడ్జ్ కవర్ చూడగానే భలే అట్రాక్టివ్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఫ్రిడ్జ్లో వేస్తూ ఉంటాను. ఇది కొద్దిగా మిగిలితే దీన్ని ఇక్కడ అయితే యూజ్ చేస్తున్నాను. చూడండి ఎలా అనిపించింది మీకు? గిఫ్ట్ ప్యాకింగ్ అయినా నచ్చిందా? బాక్స్ చేయడం మీకు నచ్చకపోయినా గిఫ్ట్ ప్యాకింగ్ నచ్చినా కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ కోసం నా ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.